మా గ్రామం పోషన్నపేట. నా పేరు శ్రీపతి మల్లయ్య, మండలం బచ్చన్నపేట, జిల్లా జనగాం. నేను కులం ఎస్సీ, నేను దళితుణ్ణి. మా పూర్వీకుల గత కాలం నుంచి వచ్చినటువంటి మా వారసత్వ భూమి, నాకు రావాల్సినటువంటి నా భూమిని అది రోడ్డు ఆనుకొని ఉన్నందున అట్టి భూమిని మరి నాకు పాలి వాళ్ళు, పెంచేరే వాళ్ళు యాక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నాలు చేసి నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి నా భూమి దానిలోకి వచ్చి నా పిల్లలందరి మీద, నా మీద అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టి నా బ్రతుకు అంతా మొత్తం ఉప్పుగట్టని బట్టం చేసి నన్ను రోడ్డు మీద వేసి ఎన్నోసార్లు నన్ను చిత్రహింసలు పెట్టి నన్ను బతకకుండా మా కుటుంబీకులతో సహా మేము బంధుగుచ్చుకొని చచ్చిపోయేటువంటి మార్గం ఉండే. ఆ 4-5 సంవత్సరాల నుంచి ఏ అధికారికి దగ్గరికి పోయినా అధికారులు, అనధికారులు, గ్రామస్తులు, కుల పెద్దలు అందరూ వచ్చి చూసి చెప్పినప్పటికీ కూడా సైతం లెక్క చేయకుండా, డిఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఏం లెక్క చేయకుండా ఈ అక్రమంగా వచ్చినటువంటి ఈ దళారీలు దీన్ని ఎటుపెట్టి రోడ్డుకున్న పేసులు లేవగొట్టాలి. ఇటు గత ఏ రకంగానైనా ఎన్ని పైసలు ఖర్చు అయినా మంచిదే తీసేయాలనే ఉద్దేశంతో నా పిల్లల్ని నన్ను బదారపాలు చేసి తాతల కాలం, అయ్య కాలం, నా కాలం నేను తిరగని ఆఫీసు లేదు, నేను తిరగని కోర్టు లేదు, నేను నానా విధాలు బదారపాలు అయిపోయి ఇవాళ రూపాయి కూలి చేసుకుందామంటే దిక్కు లేకుండా, రెక్కలు లేకుండా నన్ను రెక్కలు విరిచేసిన పక్షిలాగా చేసారు. బతికి ఉండగానే సచ్చినట్టు చంపేసారు. సచ్చినా అయిపోతాం అనుకునే ఉద్దేశంతో నేను చివరికి వచ్చినాక ఒక మంతు పట్టక ముందుకెళ్ళి సార్ దగ్గరికి కలెక్టర్ ఆఫీస్కి రాగానే వాళ్ళందరి బుక్కులు, మా బుక్కులు ఏమంటే సార్ దగ్గర తీసుకొని అవి ఒక వితిన్ 20 డేస్లోనే మాకు న్యాయం చేసి సక్రమమైన న్యాయం చేసిండు. జిల్లాకే అధికారిగా ఉన్నటువంటి ఇట్లాంటి కలెక్టర్ నాకు చాలా చక్కటి న్యాయం చేసిండు. నేను 60 సంవత్సరాలు ఉన్న నా వయసు కూడా ఇట్లాంటి కలెక్టర్ గారిని జనగామ జిల్లా ప్రజలకు నేను తెలియజేసిన ఏమనగా, ఇప్పుడు ఇలాంటి కలెక్టర్ని నేను ఎన్నడూ కూడా నా 60 ఏళ్ళ సర్వీసులో పోతండ్రు కానీ నేను ఎక్కడా చూడలే. అయ్యా, నాకు ఇప్పుడు ఈ కలెక్టర్ ద్వారా నాకు జరగవలసినటువంటి న్యాయం జరిగింది.